అపార్ట్మెంట్లో ఉంటారు. కానీ బాధ్యతను మాత్రం బయట పారేస్తారు. హైదరాబాద్ అమీన్‌పూర్‌లో జరిగిన ఒక సంఘటన అర్బన్ లివింగ్ పైన పలు రకాల ప్రశ్నల్ని లేవనెత్తుతోంది ఇప్పుడు. దాదాపు 42 కుటుంబాలు నివాసం ఉండే అపార్ట్మెంట్ అది. 15 కుటుంబాల వాళ్ళు వాళ్ళ రోజువారీ చెత్తా చెదారం అంతటిని కూడా మున్సిపల్ చెత్త ఆటోకి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళ గార్బేజ్‌ని పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో పడేయటానికి అలవాటు పడిపోయారు. ఇది మానుకోండని స్థానికులు, కాలనీ వాసులు వాళ్ళకి విజ్ఞప్తి చేసినా, పలుమార్లు చెప్పినా వీళ్ళేం పట్టించుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి ఇది అలవాటైపోయింది. ఈజీ ప్రాసెస్ అనుకోని ఇట్లా కంటిన్యూ అయిపోతూ ఉన్నారు. దానివల్ల ఆ ప్రాంతమంతా కూడా తీవ్రమైన దుర్వాసన స్టార్ట్ అయిందిట. తర్వాత ఈగలు, దోమల సమస్య కూడా మొదలైపోయింది. వెంటనే భయపడ్డ కాలనీ వాసులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాగే వదిలేస్తే మా ఆరోగ్యాలకు ప్రమాదం అని వారు చెప్పారు. దాంతోటి శానిటరీ ఇన్స్‌పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్‌కి వెళ్లారు, చూశారు పరిస్థితిని, తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మీ ఇల్లు శుభ్రంగా ఉంటే సరిపోతుందా? పరిసరాల పరిశుభ్రత పైన కనీసం బాధ్యత లేదా అని చీవాట్లేశారు. ఇది మొదటి తప్పుగా పరిగణిస్తూ వాళ్ళకి ఈ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వటం కోసం ఈ బయట ఉన్న చెత్తలో కొంత భాగాన్ని కార్మికులతో అపార్ట్మెంట్‌లో వేయించారన్నమాట. ఇది మొదటి తప్పుగా పరిగణించి వార్డెన్‌తో వదిలేస్తున్నాము. నెక్స్ట్ ఇదే రిపీట్ అయితే గనక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిపోయింది. సో, చాలామంది కామెంట్ చేస్తున్నారు. కొంతమంది బద్ధకాలు అలా ఉంటాయని. చెత్త పారేయడం అనేది చాలా చిన్న పని. మీ ఇంటి చెత్త జనాలకి తలనొప్పిగా మారకూడదు గదా! సో, ఒకసారి ఆలోచించండి.